Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, my dear coders, present ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో ఇప్పటి వరకు హైదరాబాద్ లొకేషన్లో ఫర్ ద రోల్ ఆఫ్ మెడికల్ కోడింగ్కి హైరింగ్ చేసిన కంపెనీస్ ఏంటో చూద్దామా. చాలా మంది తెలుసు రీసెంట్గా మార్చ్లో చాలా వరకు మేజర్ హైరింగ్స్ ఫర్ ఫ్రెషర్స్కి హెచ్సిసి కోడింగ్ ప్రాసెస్కి అయితే మెడికల్ కోడింగ్లో చాలా వరకు ఇంటర్వ్యూస్ అయిపోయినాయి కంప్లీట్ చేశారు. బట్ ఏప్రిల్ మంత్లో కూడా కొన్ని కంపెనీస్ అటు ఫ్రెషర్స్ అదేవిధంగా ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ హైర్ చేసిన కంపెనీస్ ఏంటిదో ఈ వీడియో చూద్దాం కోడర్స్. మై డియర్ కోడర్స్, మనకు తెలుసు ఏప్రిల్ 5th వరకు మనకైతే మెడ్కోడ్ వాళ్ళు చాలా వరకు ఒక 200 హైరింగ్స్ అయితే చేశారు ఫర్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఫర్ హెచ్సిసి కోడింగ్కి. అందులో చాలా మంది తెలుసు మనకి మెడ్కోడ్కి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే మీ రెజ్యూమ్ తీసుకుని సర్టిఫైడ్ నాన్ సర్టిఫైడ్ చెక్ చేసి ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ ది పర్టికులర్ శాలరీ తెలుసు చాలా మంది 16,500 శాలరీ నైట్ షిఫ్ట్స్. ఒక 2 years బాండ్ 1.5 years బాండ్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టేసి నార్మల్ ఇంటర్వ్యూ చేసుకుని క్యాండిడేట్స్ హైర్ చేస్తారని తెలిసిన విషయమే. అదైతే చాలా వరకు చాలా మంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు అండ్ చాలా మంది కొందరు యాక్సెప్ట్ చేశారు, కొందరు యాక్సెప్ట్ చేయలేదు. అదైతే కంప్లీట్ అయిపోయింది. ద సేమ్ వే ఏప్రిల్ 5th వరకు మనకి ఆప్టమ్ కూడా రిఫరల్, ఎవరైతే రిఫరెన్స్ ద్వారా వెళ్ళారో వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ఫర్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి. అది కూడా మనకి హెచ్సిసి కోడింగ్కి. అండ్ ఆ తర్వాత కొందరు రిఫరెన్స్ లేకపోయినా వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా హైర్ చేశారని అయితే మనకి టాక్ వచ్చింది. అండ్ వి ఆల్ నో దట్ ఆప్టమ్ కొంచెం బ్యాక్ ఎండ్లో చాలా బాగా గట్టిగా రిఫరెన్స్ ఉన్న వాళ్ళని అయితే హైరింగ్ చేసుకున్నారని తెలిసి వి ఆల్ నో దట్. ప్రజెంట్ మనకైతే ఈ అప్డేట్స్ తెలిసిన విషయం. అండ్ కోడర్స్, మీలో చాలా మంది తెలుసు ఏప్రిల్ 6th సండే రోజు చాలా మందికి వాట్సాప్ ద్వారా లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మీ ఫ్రెండ్స్ చాలా మంది ఒక మెసేజ్ షేర్ చేసే ఉంటారు. ఈవెన్ నాకు కూడా అలా ఒక 5 members షేర్ చేశారు. ఏంటంటే ఇప్పుడైతే చూడండి మెసేజ్ని. నాకు మ్యాడిసన్ నుంచి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఒక మెసేజ్ అయితే షేర్ చేశారు. అది ఏంటిదంటే పర్టికులర్ ఆప్టమ్లో డేట్స్ ఏప్రిల్ 7th to ఏప్రిల్ 12th వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఫ్రెషర్స్ హైరింగ్ చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి, ఫస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ వెళ్ళండి అని చెప్పేసి కొన్ని రిఫరెన్స్ కింద పలానా ఎంప్లాయ్ ఐడి అని చెప్పేసి నేమ్ అని మెన్షన్ చేశారు. ఈ మెసేజ్ చాలా సర్క్యులేట్ అయ్యింది అండ్ చాలా మంది ఇంటర్వ్యూ వెళ్ళారు. సేమ్ వే నేను కూడా అటెండ్ అయ్యాను. బట్ క్రేజీ పార్ట్ ఏంటిదంటే చాలా మంది ఇంటర్వ్యూ ఎర్లీ మార్నింగ్ 9, 10, 11 కల్లా వెళ్ళిపోయారు. బట్ మనకైతే చెక్ ఇన్ గేట్ పాస్ అనేది 11 తర్వాత ఇచ్చారు. అండ్ వెళ్ళిన తర్వాత అదే ఏప్రిల్ 7th రోజు ప్రీవియస్గా ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆన్ బోర్డింగ్ డే. అందుకు కావచ్చు ఆ రోజు మనకి 12 తర్వాత ఇంటర్వ్యూస్ అని చెప్పారు. చాలా మంది వెయిట్ చేశారు. ఎంతమంది వచ్చారంటే ఎక్స్పెక్ట్ చేయని మెంబర్స్ వచ్చి ఒక 203 members వచ్చారు. చాలా మంది లైన్లో వెయిట్ చేశారు అండ్ అక్కడ ఉన్న హెచ్ఆర్ కానీ ఎవరు మేనేజర్ వాళ్ళే చూసి అసలు ఎందుకు వచ్చారని అడిగితే పలానా వి గాట్ సమ్ ఇన్ఫో లైక్ దట్ ఆప్టమ్ ఇస్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి అందుకు వచ్చని చెప్పారు. ఆ తర్వాత హెచ్ఆర్స్ రెజ్యూమ్ కలెక్ట్ చేసుకుని సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, టుడే ఇంటర్వ్యూ గాట్ క్యాన్సల్, ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూ మీరు కండక్ట్ చేయట్లేదు బికాస్ మాకైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ లేదు ఈ రోజు జరిగే ఇంటర్వ్యూ అని చెప్పేసి రెజ్యూమ్ తీసుకుని మేము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం, మెయిల్స్ పంపిస్తాం. వెన్ యూ రిసీవ్ మెయిల్స్ ప్లీజ్ కమ్ ఆన్ దట్ డే అని చెప్పేసి అయితే అందరిని పంపించారు. ఇన్ ద సేమ్ డే 7th to 8th, 9th, 10th వరకు అలా వరుసగా అన్ని రోజులు ఎవరైతే మెసేజ్ చూసుకుని వెళ్ళారో అందరూ రెజ్యూమ్స్ ఇచ్చి రిటర్న్ అయిపోయారు. ఒక ఏమంటారు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. బికాస్ వీ నో దట్ ఆప్టమ్లో వాకిన్స్ అనేవి చాలా చాలా రేరు జరుగుతాయి. వాళ్ళు జరిగిన రిఫరెన్స్ ద్వారానే హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఆప్టమ్లో ఫ్రెషర్స్కి అయితే లేదు ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో. నెక్స్ట్ మనకి ఇంకో వన్ మోర్ అప్డేట్ వచ్చేసింది. అదేంటిదంటే నోటిఫికేషన్. హలో ఎవ్రీవన్, వీఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూ ఆన్ 12th for 2025 Saturday for the organization Augustus Healthcare for HCC coding. Members from P-Cube and those who cleared their CPC from Star Medical Coding Institute, please utilize this wonderful opportunity without fail for the placement. థ్యాంక్ యూ ఫర్ క్వైరీస్ అండ్ కన్ఫర్మేషన్ ప్లీజ్ టు కాంటాక్ట్ చెప్పేసి కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా లొకేషన్ వచ్చి అగస్టస్ హెల్త్ కేర్. బట్ ఇంటర్వ్యూ 12th, బట్ మనకి ఇది 13th, 14th, 15th ఈ అప్డేట్ షేర్ అయింది. వీ డోంట్ నో అంత అప్డేట్ లేట్ అవడం వల్ల, బికాస్ ఇందులో కూడా కేవలం పీ క్యూబ్ అండ్ స్టార్ మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మాత్రమే మేబీ దే కండక్ట్ దిస్ ఇంటర్వ్యూ అని చెప్పేసి నాకైతే వచ్చిన అప్డేట్ ప్రకారం వచ్చింది అగస్టస్లో. అండ్ కోడర్స్, ఇన్ దిస్ గ్యాప్ there are few companies which hired for freshers అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఫ్రెషర్స్కి అయితే మ్యాక్సిమం చెన్నై లొకేషన్లో, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే చెన్నై, అదేవిధంగా బెంగళూరు అండ్ హైదరాబాద్ లొకేషన్లో లైక్ ఒమేగా, కోరో హెల్త్, కోటివిటీ ఈ కంపెనీస్ అయితే అట్లీస్ట్ ఒక 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ హైర్ చేసుకున్నారు. అండ్ ఫ్రెషర్స్ అయితే చెన్నైలో కామన్ ఎవ్రీ
మనకైతే ఫ్రెషర్స్‌కి హైరింగ్ జరుగుతూనే ఉంటాయి చెన్నైలో. అండ్ కోడర్స్ నెక్స్ట్ ఒక 2 కంపెనీస్ అయితే ఉప్పల్, హైదరాబాద్‌లో ఉన్న ఆర్1ఆర్‌సీఎం అండ్ ఐక్యాస్. ఈ 2 కంపెనీస్ అయితే మేజర్‌గా ఓపెనింగ్స్ రిలీజ్ చేశారు ఫర్ ద రోల్ ఆఫ్ ఐపీడీఆర్‌జీ. సో అట్‌లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనైతే హైరింగ్ చేశారు. అండ్ ఐకేఎస్ అయితే ఎస్పెషల్లీ ఫ్రెషర్స్‌ని సో హూ ఆర్ సీసీఎస్ సర్టిఫైడ్ లైక్ ఐపీడీఆర్‌జీ మీద లైక్ ట్రైన్ అయిన వాళ్ళు మాత్రం స్పెసిఫిక్‌గా వాళ్ళనైతే హైర్ చేసుకుంటున్నారు. సో ఈ 2 కంపెనీస్ అయితే మేజర్‌గా అయితే ఐపీడీఆర్‌జీ మీద ఫోకస్ చేస్తున్నాయి. సో నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే సో వి ఆల్ నో దట్ ఐపీడీఆర్‌జీ చాలా స్కోప్ ఉంది. సో మీరు గనుక ఒకవేళ మెడికల్ కోడింగ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మేక్ షూర్ టు సర్టిఫైడ్ లైక్ ట్రైన్ ఆన్ సీసీఎస్ సర్టిఫికేషన్. సో మామూలుగా సీపీసీ అనేది బేసిక్ సర్టిఫికేషన్. సో దీనికన్నా సీసీఎస్ సర్టిఫికేషన్ చేయడం వల్ల మనకి స్కోప్ ఎక్కువ ఉంది. మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రై టు ట్రైన్ ఆన్ సీసీఎస్ సర్టిఫికేషన్ ఇస్ మై బెస్ట్ అడ్వైస్ అని చెప్పగలుగుతున్నాను కోడర్స్. ఆ తర్వాత ఆర్1ఆర్‌సీఎం కూడా కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నౌకరీలో లైక్ హైరింగ్ ఫర్ ఎస్ఎస్‌సి కోడర్ ఫ్రెషర్ చెప్పేసి 1 వేకెన్సీ, 2 వేకెన్సీ చెప్పి ఎమ్మటే వాళ్ళు ఒక ఒక 2-3 అవర్స్ ఆ పోస్ట్ లింక్ ఉంది. ఆ తర్వాత ఒక 10 మెంబర్స్ అప్లై చేశాక ఆటోమేటిక్‌గా ఆ పోస్ట్ అనేది డిలీట్ అవుతుంది. డిసపియర్ అయిపోతుంది. ఈవెన్ నేను మన ఛానెల్‌లో షేర్ చేసిన తర్వాత కూడా చాలా మందికి ద జాబ్ యువర్ సెర్చింగ్ ఇస్ నాట్ అవైలబుల్, నాట్ ఫౌండ్ అని చెప్పేసి కొంచెం లేట్‌గా ఓపెన్ అయ్యేసరికి వి ఆర్ మిస్సింగ్ ఆపర్చునిటీస్. కాబట్టి మీరు మీ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే మీ రెజ్యూమ్ అప్డేట్ చేసి అప్లోడ్ ఇన్ ది నౌకరీ. సో నౌకరీలో అప్లోడ్ చేసినప్పుడు కీప్ ఆన్ చెకింగ్ లైక్ ఒక మార్నింగ్ టైమ్, ఆఫ్టర్‌నూన్ టైమ్, ఈవినింగ్ టైమ్ ఎలా అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ డైలీ ఓపెన్ చేసి ప్రతి ఒక ఫ్యూ మినిట్స్ చెక్ చేస్తారు. అదే విధంగా జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేస్తూ ఉండండి. బికాజ్ వి డోంట్ నో వెన్ ద కంపెనీ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో, వాళ్ళు ఎప్పుడు జాబ్ పోస్ట్ రిలీజ్ చేసి తెలియదు కాబట్టి మేక్ ఒక స్టెప్ ముందుండండి. సో ఎమ్మటే ఆ జాబ్ ఓపెనింగ్ కంపెనీ కనిపించగానే సో మేక్ షూర్ టు అప్లై సూన్. సో కెన్ బి ది గ్రాబ్ ది ఆపర్చునిటీ యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో మీకు తెలుసు ప్రెజెంట్ హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌కి ముఖ్యంగా యూనో ఫ్రెషర్‌ని హైర్ చేసుకోవాలంటే ఎంత కాంపిటీషన్ ఉందో వి ఆల్ నో దట్ కాబట్టి కొంచెం స్మార్ట్‌గా యూనో కొంచెం ముందుండండి. అండ్ వ్యూవర్స్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గెప్స్. సో గెప్స్ కూడా రీసెంట్‌గా హైరింగ్ ఫర్ ది మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ట్రైనర్స్ అని చెప్పేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అందులో మనకి సర్టిఫైడ్, నాన్ సర్టిఫైడ్ మెడికల్ కోడర్ అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదు. మేబీ దే జస్ట్ ఫ్రెషర్. సో ఎవరైతే రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ వాళ్ళనే హైర్ చేసుకొని వాళ్ళే ట్రైన్ చేసి సో లైక్ మెడికల్ కోడింగ్‌లో వాళ్ళకి నాలెడ్జ్ అంతా సెట్ చేసి వాళ్ళే జాబ్ వాళ్ళ ప్లేస్‌మెంట్ చేసేలాగా ఆ నోటిఫికేషన్ ఉంది. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సమ్ డీటెయిల్స్ ఇన్‌పుట్ చేసిన తర్వాత దే గాట్ సమ్ మెయిల్. సో ఆ మెయిల్ ఏం మెన్షన్ చేశారంటే నౌకరీ ద్వారా అప్లై చేసిన వాళ్ళకి దే గాట్ రెస్పాన్స్ ఫ్రమ్ గెప్స్. సో ఏంటిదంటే డియర్ సో అండ్ సో థాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ కెరియర్ ఎట్ గెప్స్ హెల్త్ కేర్ సొల్యూషన్. వి హావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ ఫర్ మెడికల్ కోడర్ ట్రైనీ. What happens now? We will review your application and will contact you if there is a good match. In the meantime, to review the status of your application, please go to the below link అని చెప్పేసి the candidate portal account has been created for you. సో ఒక URL ఇచ్చారు and you can set your account password by clicking here. సో సిన్సియర్లీ టాలెంట్ అక్విజిషన్ టీమ్. సో అలా అయితే మెయిల్ వచ్చింది. సో ఎవరైతే ఒక ఫామ్ ఫిల్‌అప్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళకైతే ఇలా ఒక పాపప్ ఒక మెయిల్ అయితే వచ్చింది. సో ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్‌కి మీ ఏమంటారు ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ గాని, మీ క్వాలిఫికేషన్ గాని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే దే మే షెడ్యూల్ ఇంటర్వ్యూస్. సో అప్కమింగ్ డేస్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ఛాన్స్ ఉంది గెప్స్. సో గెప్స్ కూడా ఒక మంచి కంపెనీ ఫర్ మెడికల్ కోడర్స్. అండ్ కోడర్స్ నెక్స్ట్ కంపెనీ హైర్డ్ ఫర్ హెచ్‌సిసి మెడికల్ కోడింగ్ రోల్ వచ్చేసి స్మార్ట్ ఫ్లూస్ టెక్నాలజీస్. సో వీళ్ళు హెచ్‌సిసి మెడికల్ కోడర్స్ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కోడింగ్ నాలెడ్జ్ ఆన్ ఐసీడీ, అనాటమీ, ఫిజియాలజీ, సర్టిఫైడ్ ఫ్రెషర్ అండ్ నాన్ సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్ కోడర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ 6 months to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. సో ఎస్ఎంఈ, ఆడిటర్స్, ప్రాసెస్ కోచ్, సో ఎక్స్పీరియన్స్ రిలీవింగ్ నాట్ మ్యాండేటరీ. సో ఇమ్మీడియట్ జాయిన్ ప్రిఫర్ అని చెప్పేసి వాక్ ఇన్ డ్రైవ్ పెట్టి మనకి ఒక మెయిల్ అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. అండ్ వి ఆల్ నో దట్ ఈ జాబ్ లొకేషన్ కంపెనీ వచ్చేసి హైటెక్ సిటీ మాదాపూర్‌లో ఉంది. సో ఇది కూడా మనం మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేశాను. సో పీపుల్ సమ్ హ్యాడ్ అట్‌లీస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేశారు. వాళ్ళకి సమ్ మామూలుగా మనకి అనాటమీ అదేవిధంగా ఐసీడీ సంబంధించిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి విల్ లెట్ యూ నో అని చెప్పేసారంట. అండ్ కోడర్స్ అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్‌లో ఫర్ ద మెడికల్ కోడింగ్ రోల్ సో ఫ్రెషర్స్‌ని హైర్ చేసిన నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్లారస్ ఆర్‌సీఎం. సో రీసెంట్‌గా ఏప్రిల్ 16th నాడు నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే ఈవెన్ క్లారస్ ఆర్‌సీఎం కూడా హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని తెలిసింది. సో మీరు ఎవరైనా రీసెంట్‌గా ఈ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? అయ్యుంటే మీ ఎక్స్‌పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి కోడర్స్. అండ్ కోడర్స్ ఇంటర్వ్యూ కూడా ఏప్రిల్ 16th స్టార్ట్ అయిందా? బిఫోర్ స్టార్ట్ అయినా లేకుంటే ఈ వీక్‌లో కూడా కండక్ట్ చేస్తున్నారా? ఇఫ్ యూ హావ్ సమ్ ఎనీ అప్డేట్ ప్లీజ్ మేక్ షూర్ టు ఇన్పుట్ ఆన్ కామెంట్ సెక్షన్.
అండ్ కోడర్స్ నెక్స్ట్ కంపెనీ హైడ్ ఫర్ ద రోల్ ఆఫ్ సిసి కోడర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆప్టమ్. సో రీసెంట్గా April 16th నాడు బిఫోర్ ఒక 5 days బిఫోరే చాలా మందికి మెయిల్స్ వచ్చేసాయి, లైక్ యు ఆర్ షార్ట్ లిస్టెడ్, లైక్ ఇఫ్ యూ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 6 months to 2 years ఇన్ హెచ్సిసి కోడింగ్, సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది వాక్ ఇన్ డ్రైవ్ ఇట్ ఆప్టమ్ అని చెప్పేసి చాలా మందికి మెయిల్స్ వచ్చాయి. సో అలా మెయిల్స్ వచ్చిన వాళ్ళైతే రీసెంట్గా ఆన్ 16th April అయితే ఆప్టమ్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి వీళ్ళకి డైరెక్ట్ ఎటువంటి ఏమంటారు, దెర్ ఇస్ నో అసెస్మెంట్ ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్, దెర్ ఇస్ 2 rounds ఆఫ్ టెక్నికల్ రౌండ్ ఫేస్ టు ఫేస్ అది ఇంటర్వ్యూ కండక్ట్ చేశారంట. అండ్ వ్యూవర్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటిదంటే ఇక్కడ, సో రిమెంబర్ దిస్, ఆప్టమ్లో కేవలం మెడికల్ కోడింగ్ సంబంధించిన జాబ్సే కావు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాసెస్, లైక్ ఆప్టమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ జాబ్స్ ఉంటాయి. సో లైక్ మనకి ఏమంటారు, చాట్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్, అదేవిధంగా అపీల్స్, అండ్ విధంగా మోస్ట్లీ చాలా కామన్గా రీసెంట్గా మనం చూసే ఉంటాం ఆప్టమ్లో గత ఒక 1 month నుంచి మనకి మేజర్గా ఓపెనింగ్స్ ఇంటర్వ్యూ కండక్ట్ వచ్చే రోల్ వచ్చేసి ఏఆర్ కాలర్. సో వి ఆల్ నో దట్ మెడికల్ కోడింగ్ కన్నా ఏఆర్ కాలర్కి ఈ మధ్య రీసెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది, అండ్ చాలా వరకు కంపెనీస్ ఏఆర్ కాలర్ బాగా హైరింగ్ చేస్తున్నారు. అండ్ ఆప్టమ్ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని వాక్ ఇన్ డ్రైవ్ పెట్టేస్తున్నారు. అండ్ మనకి సైట్ 2లో మెడికల్ కోడింగ్ ఇంటర్వ్యూ జరుగుతుంటే పక్కనే ఉన్న బిల్డింగ్ సైట్ 5లో ఏఆర్ కాలింగ్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. అండ్ కోడర్స్ నాట్ ఓన్లీ ఆప్టమ్ బట్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ కంపెనీస్ సో హైరింగ్ ఫర్ ఏఆర్ కాలర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని హైర్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే డైరెక్ట్ వాక్ ఇన్కి పిలుస్తున్నారు. అండ్ ఆ కంపెనీస్ ఏంటో తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద పోస్ట్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఇంకా మన వాట్సాప్ ఛానల్ కానీ ఫాలో కాకపోతే మేక్ షూర్ టు ఫాలో అవర్ వాట్సాప్ ఛానల్ ఫర్ క్విక్ అప్డేట్స్ కోడర్స్. సో మై డియర్ కోడర్స్, ప్రజెంట్ అయితే దెర్ ఆర్ నో ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్. సో ప్రజెంట్ ఇప్పటివరకు చాలా వరకు మేబీ ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ అయితే క్లోజ్ అనుకోవచ్చు. అండ్ రీసెంట్గా చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే దే ఆర్ పిన్నింగ్ అండ్ ఆస్కింగ్ మీ లైక్, సో బ్రో మీ ఆల్రెడీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లోనే ఆప్టమ్లో ఫ్రెషర్స్కి రిఫరల్ ఇచ్చారు అండ్ మీ మెయిల్స్ పెట్టాము, అదేవిధంగా మా మెయిల్స్ వచ్చాయి, బట్ స్టిల్ మాకైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయలేదని చెప్తున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ బికాస్ మనకైతే ఇన్ ద మంత్ ఆఫ్ April అయితే మాక్సిమం వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అయిపోయింది. అండ్ నాకు తెలిసిన వరకు ప్రజెంట్ ఆప్టమ్లో ఇన్ ద మంత్ ఆఫ్ April 7th నాడు ఎవరికైతే ఆన్ బోర్డింగ్ ఇచ్చారో వాళ్ళని ట్రైనింగ్ నడుస్తుంది. అరౌండ్ 100 members ట్రైనింగ్ అయితే ప్రజెంట్ ఆప్టమ్ నడుస్తుంది. కాబట్టి మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ నెక్స్ట్ మంత్, సో మేజర్గా మనకి మేలో ఇంటర్వ్యూ ఎక్కువ కండక్ట్ చేయొచ్చు. సో ఎందుకు మనకి ఎక్కువ హైరింగ్ అనేది మేలో మళ్ళీ జరగవచ్చు, సో ఎందుకు మనకి ఒకవేళ హోప్ ఫర్ ద బెస్ట్, సో మనకి ఆప్టమ్ నుంచి ఎవరైతే రిఫరల్స్ మార్చ్లో సబ్మిట్ చేశారో వాళ్ళకు ఇన్ ద మంత్ ఆఫ్ మేలో ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అవ్వచ్చు నేను. సో వై మెయిన్ మంత్లో మనకి ఎక్కువ ఓపెనింగ్స్ ఉండొచ్చు, హైరింగ్ జరగవచ్చు అని ఎందుకు అంటున్నానంటే, సో ప్రజెంట్ మీరు ఆల్రెడీ A3RCM కానీ లేకుంటే స్పై హెల్త్ కానీ చూస్తుంటే దే ఆర్ హైరింగ్ ఫర్ బల్క్ ఆఫ్ 203 members హైర్ చేస్తున్న రెడీగా ఉన్నారు. ఎందుకనంటే మాక్సిమం చాలా వరకు కంపెనీస్కి ఇన్ ద మంత్ ఆఫ్ June, Julyలో ఎక్కువ ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఈవెన్ A3RCMలో కూడా వాళ్ళకి 200 employees ఎందుకు అంత బల్క్ హైర్ చేసుకున్నారు అంటే వాళ్ళు కూడా ఓన్గా ఒక ప్రోడక్ట్ రాబోతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నారంట. సో అదేవిధంగా చాలా కంపెనీస్ కూడా ప్రాజెక్ట్ ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్స్ అనేవి June, July వస్తాయి కాబట్టి మే మంత్లో హైరింగ్ చేసుకుని ఇన్ ద మంత్ ఆఫ్ June, Julyకి ఎంప్లాయీస్ని కంపెనీస్ పంపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ కూడా దిస్ ఇస్ ది ఎండ్ అండ్ hope to see you soon in another video. So until then, take care, keep coding, love you all, have peace.